సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విశిష్ట సేవల గుర్తింపుగా తెలుగు వెలుగు నంది జాతీయ అవార్డును గంభీరపేట గ్రామవాసి మల్లుగారి నరసయ్య గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 46 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వివిధ రకాల సేవలను ప్రశంసిస్తూ ఈ సేవా రంగంలో ఇంకా ఉత్సాహంగా స్ఫూర్తిదాయకంగా సమాజానికి సేవలు కొనసాగింపుగా ఉండాలని ఈ నంది అవార్డును బహుకరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనేక సాహితీ, సాంస్కృతిక, విద్యా, వైద్య, కళా సేవా రంగాల్లో నిర్విరామంగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నందుకు గాను ప్రశంసంగా ఈ బహుమతి పొందడం ఆనందంగా ఉందని నరసయ్య గౌడ్ అన్నారు. జాతీయ స్థాయి నంది అవార్డు పొందడానికి సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సామాజిక సేవా కార్యకర్తగా చేసిన సేవలు గుర్తించి మా అనాథ వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వ సహాయం లేకుండా స్వచ్ఛందంగా నడుపుతున్నటువంటి సేవలకు గుర్తింపుగా అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు చేసినటువంటి వాటికి ప్రతీకగా ఈ తెలుగు వెలుగు సాహితీ సంస్థ గుర్తించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సేవా కార్యక్రమం కూడా సమాజంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఈ సమాజం మనని ఎదిగించినటువంటి జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ సమాజానికి మనవంతు కృషిగా, మనవంతు సేవల్ని, మన యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి నిస్వార్థంగా మనలో ఉన్నటువంటి ఆలోచనలు, మంచి అభిప్రాయాలన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా నిరంతరం మనం సమాజానికి అన్ని విధాలుగా సహాయంగా తోడుగా ఉండాలనేటువంటి ఒక స్ఫూర్తిగా ప్రోత్సాహాన్ని కలిగించడానికి ఈ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఈ పురస్కారానికి సహకరించినటువంటి మిత్రులకు, ఆత్మీయులకు, అనేక సేవా కార్యక్రమాల్లో ఒక్కడిగా కాకుండా నాకు చేయూతనిచ్చినటువంటి నా ఆత్మీయులకు, సహకరించినటువంటి మిత్రులకు, ఆప్తులందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం కోసం కాదు, సమాజం కోసం అనేటువంటి ఒక భావన నిరంతరం మనలో ఉండాలి. కన్న తల్లిదండ్రుల్ని, పెంచిన సమాజాన్ని, ఆశీర్వదించిన భగవంతునికి నిరంతరం కృతజ్ఞులై ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ తెలుగు వెలుగు జాతీయ పురస్కారం నంది అవార్డు పొందిన సందర్భంగా మరొక్కసారి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సదా అందరి అభిమానానికి పాత్రగా ఉండాలని, ఆరోగ్యంగా మీ అందరి సేవలు అందించాలని భగవంతుని కోరుతూ ధన్యవాదాలు.